అన్న 3 సిగరెట్లు అన్న. ఏ నాకు అద్రా, నేను బంద్ చేసిన తాగుడు. మళ్ళా నీకేం రోగం పుట్టిందిరా? పోరికి మాట ఇచ్చినా అన్ని బంద్ చేస్తా అని. అద్దద్దు మీరు తాగురి. మందన్న తాగుతానవా? అది కూడా గుద్దల పడతలేని అద్దంటానవా? మందు కూడా బంద్ చేసిండు. అబ్బో సంవత్సరం సాయకాలం అని బుచ్చక్క అన్నట్టు నువ్వు తాగవా మేము చూడవా? నువ్వు 2 సిగరెట్లే అన్న. ఇవాళ రేపు నువ్వు దొడ్డికి గుద్దనే కడుక్కుంటానవా? మీ పిల్ల అద్దాన్ని కడుక్కుంటలేవా? మరి లేకపోతే ఏంద్రా, నువ్వు ఇట్లనే చేసుకుంటూ అన్ని లాస్ట్ గుద్ద నుంచి దాన్ని పోతుంది. ఇప్పుడు నా గుండె వలిగింది, గుద్ద చెక్కలు వెళ్ళేదంటే దెంగదాడ. నా పిల్ల అందరి లెక్క కాదురా, చాలా మంచిది. సంతోషం, నేను గట్లనే చెప్పిన. దాని పెళ్లికి టెంటే నీకు వేనా? అవన్నీ పోండిరా, పని అయితే అయిందా లేదా? నేనే అద్దాను, నా పెళ్ళి అయిన తర్వాత నన్ను అని చెప్పిన. అయినా నీ అంత పిచ్చి పుగ్గాడు ఇంకోటి ఉండరా. ఆకేసి నాకురా అంటే నూనె పోసి చీడుతా అన్నాడట. పుట్టి అది చాలా తప్పురా, అందుకే వద్దన్నా. పెద్దల పూకద్దాను, గాడు పచ్చినప్పుడే తూర్పాల పట్టాలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? బూడిదే గట్టి అయితే. మంచి వాళ్ళకి రమ్మనవాడా అంటే మంచం కింద ఉన్న మంగతాయన బయటికి రమ్మన్నాడట. ఒక్కటన్నా మంచి మాట వెళ్తుందారా మీ నోట్లోకి వెళ్ళి? పాల్తులా అని ఉడుకులారా. ఇక్కడ ఉంటే నన్ను కూడా ఎడదెంగుతారా మీరు? దెంగ నేను పోతున్నా పోయింది చూడమా. నువ్వు కూడా 7 పోటీ స్టేటస్లు పెట్టవా వాట్సాప్ లో? ఈ అబ్బా నాయన కాడ వారదెంగు ఏమేమి నూకున్నావు నా దగ్గర? ఏమి ఇచ్చినావురా నువ్వు నాకు గోటి దానివి? ఏమి ఇచ్చినావు ఒక్కటి చెప్పురా. ఒక పోడా ఇక నువ్వు మాటలు మంచిగా మాట్లాడే కరమలదానా. నాకు డీప్ దెంగిందంటే మన కాల్ రికార్డింగ్స్ అని డీజే కొట్టి చెప్తున్నా. అమ్మతోడు నన్నంత మాట అంటావా? అవన్నీ కాదు నాయనకు వారదెంగి మాట్లాడు. నువ్వు పైసలు దెంగినావు, గిఫ్ట్స్ దెంగినావు, మంచిగా అడగబెట్టి కడగ నాకినావు. గిఫ్ట్స్ ఇచ్చిన ప్రతిసారి నా దగ్గరకు వచ్చి ఇక నువ్వు మళ్ళీ అటు వెళ్ళకు, ముద్దాశకు మంచం మోసినట్టు ఉంటది కదా. కుద్దమూరా కరవాలోడా, ఎందుకు కొడుతున్నావు? తోక మోసిన మేకలేక చెప్పేది నువ్వు. అవన్నీ చెప్పుడు గంగలు చెప్పు అంటే 6 పొడుగుతో చెప్తావు కదా. ముందే చెప్పిన వర్కౌట్ కాదని. నీ లంగలు మొత్తా, నీ జాకెట్లు మొత్తా, నీళ్లు పెడతా, ఈపు కోకుతా, తానం చేయాలి, కూరలు పోవాలంటే తాను ఆడని జాబ్ లేదు, కుద్దలేదు కానీ. అవన్నీ కాదురా, అయినా నీకు మా కులం కాదు. ఎట్లా చేసుకోమంటావు చెప్పు? నిన్ను నీ కులాన్ని కుక్కలు ఇప్పుడు గుర్తొచ్చిందా నీ కులం? నీ బాధేంద్రా ఇప్పుడు? ఏం కుద్దలు వస్తుంది నీకు? వర్కౌట్ కాలేదు, విడిపోతున్నావు. ఏమైంది ఇప్పుడు? మంచిగా దొరికిన బుగ్గ అని అనగబెట్టి నాకినావు. అర్థం కాదా? అంత ముఖం ఉన్నదాని అయితే నా దగ్గర ఏమేమి తీసుకున్నావు? ఇగో నేను ముందే చెప్తున్నా, నా పాపం దానికి నీకు ఏ తాగవద్దులు అని చూడుకో దొరుకుతాడు. రోజు తాగచ్చి ఈ పంట వలగా కొడతాడు చూడు. ఇదే నా శాపం. ఏమేమి ఇచ్చినావో ఇన్స్టాల్మెంట్ కింద వారేతో పోనీలనే వచ్చి కొంచెం పిసినారి పాడుకో. నువ్వు మళ్ళీ సబ్సిడీ ఇన్స్టాల్మెంట్ అనకి ఇల్లు కాలదంతా చెప్తున్నా. ఫోన్ పెట్టుకోరా వాళ్ళోడా. మళ్ళీ లవ్ అన్న ఇంటి మగాన వస్తే గుద్ద వచ్చి గద్దలకి ఏ బతుకుపో బిచ్చాలని నా పేరు చెప్పుకుంటూ అరే ఎందుకు రాకి దయ్యాలు నూకులు ఆడ రాత్రి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు? అయ్యిందాడు అనుకో, మళ్ళీ ఎవరితో ఫోన్ చేస్తాను అనుకుంటారా? నాకు ఏమన్నా ఉంటే పొద్దున మాట్లాడదండి ఫోన్ పెట్టి. ఇప్పుడైతే థ్యాంక్స్ రా పొట్టి. థ్యాంక్సా? తాగినవారా పూక? ఎవరా నీకు బుడ్డుగాలు పోసింది ఈ రాత్రి? ఇన్ని రోజులు ఎన్ని దెంగులు దెంగినా కుయ్యమనుకుంటున్నారు. నువ్వు చోటుగాడు. షబ్బా ఎంత తాగినవరా? నేను ఎన్నిసార్లు మోసం చేసినా మనోడే గాని కుయ్యమనుకుంటున్నారు. మీ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్నా నేను చేసిన పాపాలు పోవురా. థ్యాంక్స్ రా పొట్టి, లవ్ యూ. సరేరా ఇప్పుడు ఏమైందో చెప్పురా. సోదెంగకు సోదులాని చూడగా. ఇంకేం కావాలరా? అంత అయిపోయింది. అంత అయిపోతే నీళ్ళు పోసి కడుక్కో తొడల పొంటి. దాన్ని కూడా ఫోన్ చేసిరా. అయ్యో చీ పొట్టి, అది కాదురా. మరి ఎవరు దెంగిడో చెప్పురా లౌడాగా. దయ్యాలు దెంగించుకున్న రాత్రి ఫోన్ చేసి థ్యాంక్స్ మా మంచోళ్ళు మీరు సొల్లు దెంగుతావు. ఏమైందిరా అంటే మందు తాగినా నేను. సరేరా జాగ్రత్త, ఇంటికో పడగొట్టా నేను ఇంటికాడ. ఇట్లా ఏడున్నో చెప్పు అత్తున్నా. అది కాదురా, నా పని అయిపోయింది. గడ్డి మంది ఆగిన. ఓరి నీ గుద్దని గుట్టనక గురువా దెంగ. నీకేం రోగం పుట్టిందిరా లేకిలాని చూడక? తలకాయకి ఇట్లా దెంగిందా? ఆ పిల్ల లేకుండా నేను బతకలేను మావా. బ్రేకప్ అయింది ఇవాళ. నీ పంతల నా ఏడునో చెప్పురా. అయిపోయిందిరా, అంత అయిపోయింది. నువ్వు వచ్చినా ఏం లాభం లేదు. ఏడునో చెప్పురా. తెలివి తక్కువ అని చూడక ఒర్రితో మళ్ళీ మనిషిని అత్తున్నా గాని. మా అబ్బాయినైతే మంచిగా చూసుకోరా. ఏమన్నా పని చెప్తే కసురుకోకు. చాలా మంచోళ్ళు రా పాపం వాళ్ళు. అయ్యో ఏడున్నావురా నువ్వు? ఇంటి ముందట్నే ఉన్నారా? దీనికోసమే కత్తున్నాను, దానికి తెలవాలి కదా.
నువ్వు ఇట్లా చేసినావు మీ అయ్యకి తెలిసింది అనుకో కాలు చాపి గుద్దల అని ఊస్తావు. అరే నాకేమన్నా అయితే నా పోరిని మాత్రం ఏమనకంట్రా, అది ఏడున్నా హ్యాపీ ఉంటే చాలు. అత్తనా ఉండు నీ అబ్బా, నువ్వు మనిషి పుట్టువాడు పుట్టిన గుద్ద తలకాలే లంచోడుగా. అయిపోయింది అంతా అయిపోయింది. అరే చోటు ఏడున్నావు? The next day. అగో బా చాయ్ తాగినా బా? తాగినా కానీ ఏటో బయలుదేరినావు పొద్దుగాల లేడా బక్కరాజు గాడు, వాడు పైసలు ఇవ్వాలి రేపిత్తా మాపిత్తా అనుకున్నాను, గుద్ద చుట్టూ దింపించుకుంటాడు వాని పెండ్ల మూడో. సరేగా నీకు ఆ పోరలేడా ఆడు మంద తాగిండటగా. ఏ పోరాడు? ఆడే ఆ తొండ శంకర్ గాని కొడుకు నిన్న రాత్రి తాగిండట, పెద్ద దవాఖానకు తోలుకోలేరు. ఉండేడితే లేనోడు లేకేడ్చిండట, గుద్దరే తాగిండా బావ మందు తీసబాడుకోవు ఎందుకు తాగిండట? పోరాట అద్దనదాట ఈడు మంద తాగిండు, గుద్ద తలకలేని బాడుకావు. గుద్దంగా గుడిసె కప్పదన్నట్టు పందెంగా సాత కాదు ఒక్కని గని పోరీలు ఆంటీలు అనుకుంటా తిరుగుతారు. వేరే పోరే దొరకలేదు దానికి. కరువు తెంగులు ఆడిరా పోరా ఊర్ల మీద. ఆ పోరు కాకపోతే ఇంకోటి, పోరులు కాకపోతే ముసలితో ముడిగితో దొరకదా? పోరు కోసం మంద అవుతాడు ఎవడన్నా. మళ్ళా పోరానికి కాలంకరణ ముక్కంకరణ సిలికాసం పోరడు వానికి ఏం తక్కువ తెంగింది బాగా అలా పోరు. వాళ్ళు కారం కడకది వానికి కూరలు పువ్వులాంటి పెట్టిరు. గుద్దాయికిలోడు ఇప్పుడు వాళ్ళని అంగడి చేసినట్టేగా, వాని గుద్దని గద్దలే ఇంకా లేకి బాడు కావాలి. వాళ్ళ అవ్వయ్య మన్ను బొక్కి మన ఎరి రాని రాదని కళ్ళని కాకులతో ఇంకా అవ్వయ్య కనవాలి, దానికి మందంగా ఇలాంటి జోడుకులు అట్లాంటి బాడుకావులు చావాలి. అవ్వయ్య గంటలకు కనవాడు బాతివి కానీ ఇగాడు బాతికి దాకా పోయి చూసేద్దాం అయ్యాలా. ఏ పోదాం చూసేద్దాం తీ పోరండి ఒకసారి. 5 minutes later. అవునే నిన్న కంపెనీ కడికి రాలేదేమే? నా మొగడు వాడి మొగడు మొదలారదేంప. ఆ నిన్న రాత్రి గుద్దలో దాగా చంగడి అంగడి చేసి బోళ్ళు బోకలు అన్ని ఎత్తేసి ఇంట్లో వాని కడుపు దులుపా. అయినా ఆ పిల్లగాడు లేడానే, ఆడు మందాయిండటగా తొండ శంకర్ గాని కొడుకు. అవునవునే గడ్డ ఉండే పోరాడు ఏం రోగం పుట్టిండట ఆ దరిద్ర పోరానికి. ఏమతో పోరాడా దాని పోరు మీద మన్ను ఈ నోట్ల సాడు. దీనికి మానం పెట్టలు దేవుడు కొద్దిగా పోరు కోసం పానం తీసుకుంటాడా? తిందామంటే తిండి లేదా, ఉందామంటే ఇల్లు లేదా? ఎంత తక్కువ చేసిండు వాళ్ళ అయ్యానికి. మాకు రోగం పడకవు. అయ్యో పోరాట పోరు. అది సంసారం ఏం కాదులే, మళ్ళీ ఉన్న పట్టుకొని తెంకపోతుంది. దాని ఇంట్లో పీనిగేలా ఉర్రంగా ఉడుకుడుకు జీవనం తీస్తుండే కొద్దిగా అయితే లేకి ముండలు తయారయ్యారు దునియాల మీద. ఈ మగ పడకవులు ఏమన్నా తక్కువనా? ఒకని కాదని ఒకడు ఎంబడి పోవుడు. సరే కానీ ఏం కూర అండి వేయాలా? కూరలు గంగలు పోనీ ఏం కూరలు అండి కలిపోవాలి. అవును కానీ మన బాబు గాని కూడా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? వాడు అట్లా చేస్తాడు, ఆ దెబ్బ పెడితే దెబ్బలు చూసుకోవాలి. మందు తాగుతారు ఆరేవాడన్న. గుడ్లకెళ్ళి ముక్కులకెళ్ళి మూతులకెళ్ళి పైపులు కూర్చొస్తే పెద్దలు కనబడతారు. తాగిన బాధ కంటే పైపులు కూర్చున్న బాధకే సగం తాత్తాం. మమ్మల్ని అడగచ్చు కదా, 4-5 ఆతులు వీకి ముడేసుకొని ఊరేసుకుందు లట్టుకున్న పానం బావు. నీకు తిండి కరువు దెంగులు ఆడిందా, పైసలు కరువు దెంగులు ఆడినా? ఎవడైనా బతుకుండి చూపియాలరా? ఇవేంది దుబ్బతుత్తుర్ల పనులన్నీ. ఇగిరంజే పెళ్ళక్క అంటే ఆ నిడిసబెట్టి ఇంకొని బట్టన్నదట. ఏం చెప్తున్నావు రానికి? మరి లేకపోతే ఏంట్రా? ఎందుకురా సచ్చుడు? నువ్వు చస్తే ఆ పోరు నీ దినాల రోజు ఇంకొని పెళ్లి చేసుకుంటది, సంవత్సరం తిరిగేలోపు వేసుకుంటది మంచిగా. ఈ లంజడుకు చచ్చేటోడు చావక నాకు ఫోన్ చేసి మా బ్రేకప్ అయింది నేను చచ్చిపోతున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తెంగినరా. వీని జారోడు జబ్బలు జాతింది ఇంకా. పోలీసులు పెద్ద మనుషులు చూస్తే నన్ను ఎక్కరా లాస్ట్ కి ఇంకేమన్నా అయితే. ఈయన పెద్దల పూకు పిసినారు బాడక. అయిపోయిన మందు డబ్బాలో నీళ్లు పోసుకొని ఊపుకొని తాగిండు. గీడేడ బతుకు లేకపోతే ఆన్నే కట్టేదాసు చీమలు కూడా ఒక కొత్త డబ్బా కొనుక్కొని చస్తే ఏమవుతారా? మా పోరు ఇడిసబెట్టిన దానికంటే మీ మాటలకే సగం చేస్తారా నేను? మీ ఫ్రెండ్ జాతిని దెంగ వీడి బిచ్చం కళ్ళు ధరలా దెంగ రేడు నుండి మీరు దెంగే. నేను పోను, నర్సు సూపర్ ఉంది, కావాలంటే బెడ్డుకుంటా నీకోసం అయినా. అరే పొట్టి నువ్వు కథలు దెంగకు, పక్కల కూర్చో పొక్కలకి వెళ్ళి పోగెళ్ళాలి, నర్సు నాది. అయినా ఈ పిల్లి కుతుకలు ఎన్నిసార్లు చెప్పిండ్రా నేను? మంచిగా ఏదో పని చేసుకొని సావురా పూక అన్న. లౌడా కూడా ఇంట్లో చెడ దెంగ నీకే చూస్తారు. ఇంకా దానికి ఏం తక్కువ చేసిండ్రా? ఈపు కోకినా ఏలు మీద ఎంటికలు వీకినా ఎందుకు ఇట్లా వండ నీక? అయ్యో దేవుడా సత్తాడ్రా అంటే సరసాలు ఆడతారు నీకులని చూడుకున్నారా? ఇవే గుద్దరిగిన పనులు అంటే. ఓ కొడుకు నా కొడుక నీకేం తక్కువ చేసిండ్రా కొడుకా? అమ్మా ఈడేడవద్దమ్మా బయటకు వెళ్ళండి. దాని ఇంట్లో మన్ను కొట్ట నా కొంప ముంచింది కారా కొడుకా.
ఏంటమ్మా మీరు చెప్తే మీకు కదా పేషెంట్ డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి పెద్ద సార్ అంతా నన్ను తిడతాడు మళ్ళా. అమ్మా ఏడవకే, ఏం కాలే కదా. ఏం కాలే ఏంట్రా ఇంటి పడుకో, నీ నోట్ల సాడు ఏమన్నా అయితే ఎవడు ముడుగుర్రా. అమ్మా సరే ఇక్కడ ఏం అనకండి అమ్మా, బయటకు వెళ్ళండి. ఏమన్నా ఉంటే బయట చూసుకోండి. నాకు పెట్టిందిరా కొడుక, మందికి ఇట్లా పెట్టిందారా కొడుక. దొంగ ముండ దాని కొంప పూల తిరిగోతు ముండలు ఎంబడి తిరగకరా అంటే ఒక్కరోజన నా మాట విన్నాడారా కొడుక. అమ్మా మీరు ఏడవకండి, నా జాబ్ పోతుంది. ఏం ఊరుతున్నావమ్మా? అమ్మా ప్లీజ్ ఆగే, ఏడవకు. మళ్ళీ మాట్లాడకు లంగలని చూడక. చెప్పాను కొంచెం అంతా ముఖం అంతా ఏడుకోవాలి. అరే బాబు నీకు దండం పెడతారా, మా అవని బయటికి తీసుకుపోరా, ఇది నా చంపేటట్టున్నది. ఓ దేవుడా. హలో, ఈ దినాలా 9 వద్దులా కావచ్చు. ఎన్నారా ఇంకా నీ దినాలు? అయ్యో నేను ఇంకా చావలేరా లేకి లంజోడుగా. నిన్నటి దాకా చావ తెంగింది, ఇప్పుడు మీరు. అయ్యో దేవుడా. లేదు లేదు 11 వద్దులు అంటారా? ఇలా చుట్టాలు ఇప్పుడే చెప్తారు బయట లంజోడుకంది. వాళ్ళు సంఖ్యలు గుద్దుకుంటారు తెలుసా, వీడు సత్తుండని. ఈడు కూడా గడ్డనే ఉండరా, లవ్వడానికి గుద్దలకి ఇడుచుకొచ్చిండు రోగం వచ్చిన కోడి లెక్క. అరే 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 దీని బండి ఉంది చూసినావా? కడకల బండి, అది నాకే. ఎట్లా చేసి ఇంకా అంకుల్ని అడిగి వీలీ కొడదాం. కానీ కుట్లు చేయదేరా మనం, ఎట్లా ఈడు ఉండడు కదా ఇక. నరసత్తం దాగురా ఊర్రకురా, మీ చిల్లర కథలని బంద్ చేయరా కొద్దిగా, మీకు దండం పెడతా. ఇదేమైనా నర్సు మాత్రం కత్తిలా ఉందిరా. వెళ్ళమ్మా ఈడున్నాడు చూసినావా మా ఫ్రెండ్ గాడు, ఆడు మంద అయిండ్రా. చీచి ఆ మందు కాదు, గడ్డి మందు చీప్ గా. సచ్చేటట్టే ఉన్నాడు. ఆ రూమ్ మనకే. పోరిని తీసుకొచ్చాయి, మీరు పోయిన బాధలో 4-5 రౌండ్లు ఎక్కువేద్దాం. నేను ఆత్మ శాంతాన్ని అవుతుంది. ఏ ఊరు మీది? లోకలా? ఇన్స్టా ఐడి ఉంటే ఇవ్వచ్చు కదా. చేసినావంటే కాయ కచోడి చేసి ఇంజక్షన్ ఎత్తా, పక్కకి వెళ్ళి ఆడుకోపో. వద్దులే, అసలే పెళ్లి కూడా కాలే, అత్తగారి సొమ్ము ఆగమవుతుంది. లీకి పడకావాలి 30. బయటికి వెళ్ళండి మీరు అందరూ, బయటికి వెళ్ళండి ఫస్ట్. అబ్బా మీ ఫ్రెండ్స్ తింటేగా ఇల్లుగాల ఓడి ఎడితే సుల్లిగాల ఓడి ఏడిచిందట. నా బాధలు నేనుంటే మీ లొల్లేంద్రా, పీకుర్రా, మీకు దండం పెడతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. చిన్న చిన్న మ్యాటర్స్ కి పెద్ద పెద్ద డిసిషన్ తీసుకోకండి, బెటర్ లైఫ్ ఉంటుంది ముందు ముందు. అండ్ మా ఫ్రెండ్ కూడా ఇట్లనే అనిపోయిండు లాస్ట్ వీక్ అని బర్త్డే. ఏం చేసుకోకండి పిల్లలు, ఎలకల కోసం గుడిసెగాల పెట్టినట్టు ఉంటది కథ. ఐ హోప్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. బై గాయ్స్, సీ యూ సూన్.